వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాజ్యాంగ హక్కులను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోట్ల గంగాధర్, మాల మహాసభ రాష్ట్ర వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 25న హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న మాలల చైతన్య యాత్ర చిత్తూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్తూరు ప్లస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ కోట్ల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మాలల పట్ల కూటమి ప్రభుత్వం ఘోరమైన వివక్షపూరిత విధానాలను డాక్టర్ కోట్ల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మాలల పట్ల కూటమి ప్రభుత్వం ఘోరమైన వివక్షపూరిత విధానాలను అవలంబిస్తుందని ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో మాలలు పూర్తిగా అణగదొక్కబడ్డారని, అయితే కూటమి ప్రభుత్వంలో కూడా మాలలు అన్ని రంగాల్లో అన్యాయానికి గురవుతున్నారని వాపోయారు. తమ న్యాయమైన హక్కులను కాపాడేందుకు ఉద్యమించాల్సిన సమయం ఏర్పడిందని, కావున హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించే మాలల ఐక్యత చైతన్య యాత్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఆగస్టు నెలలో విజయవాడలో మాలల సింహగర్జన సభకు లక్షలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో మాల మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ, నాయకులు సుబ్బారాయుడు, రవి, పరదేశి తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో ఒక ఎంపీ మీదకి అహంకారంతో మాట్లాడతాడు ఎమ్మెల్యే. వాళ్ళ జనాభా శాతం ఎంత ఈ రాష్ట్రంలో? 3% కూడా ఉండదు. మేము 15%, మాదిగలు కలిపితే 20% ఉన్నాం. అంత అహంకారం. మా ఓట్లు లేకుండా గెలిచారా వీళ్ళు? ఆదిమూలం దగ్గర, థామస్ దగ్గర ఇన్ఛార్జీలు పెడతారు. ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఒక ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యే దగ్గర మీ ఇన్ఛార్జీలు పెడతారు. అగ్రకులస్తులు. అది అసలు అత్యాచార చట్టం కిందకు వస్తుంది. ఈ రాజ్యాంగ పదవుల్లో ఆయన గెలిచాడు. గెలిచిన వాడి దగ్గర మీకు అంటే ఎంత అహంకారం, అధికార దుర్వినియోగం ఉందో ఆలోచించండి. ఎవడు భాగవతాలు ఎవడో తెలియదు. ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులందరూ, ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలా? ఈ రాష్ట్రంలో న్యాయంగా మాకు రావాల్సిన మొత్తం దోచుకుంటుంది వీళ్ళు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు రాజ్యాంగబద్ధంగా మాకు 15% కాంట్రాక్టులు రావాలి. ఇచ్చారా? ఇసుక, మట్టి, లిక్కరు, ఎర్రచందనం, అమరావతి రాజధాని నుండి అన్ని ఏపీఐఏసి భూముల్లో 15% మాకు రావాలి. ఇచ్చారా? ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాల మహాసభ, మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాలల ఐక్యతా చైతన్య యాత్ర చేస్తున్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మాకు రావాల్సినటువంటి నిధులు కానీ విధులు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎస్సీ వర్గీకరణ కూడా అశాస్త్రీయంగా చేసి మాలకు చాలా అన్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మాలకు చాలా హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేము మా యొక్క ఉనికిని చాటుకోవడం కోసము, ఐక్యత చాటుకోవడం కోసము ఈ యొక్క యాత్ర చేపడుతున్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా మా యొక్క డిమాండ్లు పరిష్కరించి మా మీద జరుగుతున్నట్టు అత్యాచారాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఏమాత్రము సరిగా లేవని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము దాదాపు 40 మాలల కులస్తులు ప్రతి ఒక్కరు తీవ్ర ఆవేదనతో, ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నాము. రాబోయే రోజుల్లో మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే చాలా ఇబ్బందులు కూడా గురి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. కాబట్టి మాకు విద్యా ఉద్యోగాలు, తర్వాత రిజర్వేషన్ విషయంలో కానీ అశాస్త్రీయతను తగ్గించి, మా పైన దాడులు తగ్గించి, మా స్త్రీల పైన కానీ లేకపోతే ఉద్యోగస్తుల పైన కానీ అవి అన్నీ తగ్గించి చేస్తే తప్ప ప్రభుత్వాలకు మేము సహకరించమని చెప్పి మేము ఘంటాపథంగా చెప్తున్నాము. ఆ యొక్క ఉద్దేశంతోనే మా మాలలు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కూడా జాగృతం చేసుకుంటూ మేము వెళ్తున్నాము. మా వాళ్ళు కూడా చాలా అనూహ్యంగా వస్తున్నారు. జనాలు తండోపతండాలు వస్తున్నారు. కాబట్టి మాకు ఒక పెద్ద ఉత్సాహం నిలబడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వాలకు హెచ్చరిక ఇస్తున్నాం అన్నమాట. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా
గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.